రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. రైతులు 25,000 నుంచి 35,000 రూపాయలు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారని, బ్యాంకుల అప్పులు ఇవ్వలేకపోయినా ప్రైవేట్ అప్పులు తెచ్చుకుంటున్నారని చెప్పారు. లక్షలాది ఎకరాలు పంట పొలాలు ఎండిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి సోయి కూడా లేదని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. గత వారం రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 6-7 నియోజకవర్గాలు తిరిగి అక్కడ రైతాంగాన్ని కలిసి స్వయంగా పొలాలకు వెళ్లి ప్రజల దృష్టి తీసుకురావడం, ప్రభుత్వ దృష్టి తీసుకురావడం జరిగింది. అంతకుముందు రైతులు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులకు, ఆయా జిల్లాల మంత్రులకు మొరబెట్టుకున్నారు. నీళ్లున్నాయి, అవకాశం ఉంది, కొన్ని చోట్ల ప్రకృతి పెట్టిన శాపం అయితే మేము బాధపడం, కానీ అవకాశం ఉండి పరిపాలకుల చేతుల్లో అధికారం ఉండి నీళ్లు తెచ్చివ్వగలిగిన పరిస్థితి ఉన్న చోట కూడా నీళ్లు ఇవ్వలేకపోవడం అనేది ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఆయా మంత్రులకు వెళ్లి విజ్ఞప్తి చేస్తే కూడా పట్టింపు లేదు. ఒకవైపు కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొచ్చే అవకాశం ఉండే, కుంగిన పిల్లర్లకి కాళేశ్వరం ఎత్తిపోతలకి సంబంధమే లేకుండా నీళ్లు తీసుకొచ్చుకునే అవకాశం ఉండే. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, రైతాంగం పట్ల సోయి ఉన్నా, వ్యవసాయ రంగం పైన వీళ్ళకి ఏమైనా అనుభవం ఉన్నా ఎప్పుడో సమీక్ష చేయాలి. నిజమే, ఒకవైపు కరువు తరుముకొస్తుంది, కనబడుతుంది మనకు. మరి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆయా సంబంధిత శాఖ మంత్రులు కావచ్చు, కూర్చొని సమీక్ష చేసి రైతులకు మనం ఏ డైరెక్షన్ ఇవ్వాలి, ఎటువంటి పంటలు పెట్టుకోవాలి, ఎక్కడికి ఏ ఎకరానికి ఏ నీళ్లు ఇవ్వగలుగుతామనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. గతంలో ప్రతి సంవత్సరం 2 పంటలకు కూడా ఈ సీజన్లో కాలం ఎట్లా ఉండబోతుంది, రైతులు ఏ రకమైన పంటలు పెట్టాలి,